సార్ అందరికీ నమస్కారం. ఈరోజు కవి రాజశేఖర చిటిప్రోలు కృష్ణమూర్తి గారి సాహితీ మూర్తిమత్వం పైన జరుగుతున్నటువంటి ఈ అంతర్జాతీయ సదస్సుకు ఇచ్చేసిన మీకందరికీ స్వాగతం. చిటిప్రోలు కృష్ణమూర్తి గారు ప్రతిష్ఠులైనటువంటి కవి. ఆయనకి రాజశేఖర అన్నటువంటి బిరుదు దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత విశిష్టమైనటువంటి కవి అన్నటువంటి విషయాన్ని. ఆయన రాసినటువంటి పద్య కావ్యాలు కైకేయి, తరంగిణి, పురుషోత్తముడు, అక్షర దేవాలయము, వివేకవాణి అన్నటువంటి ఈ 6 కావ్యాలు, తర్వాత ఆయన అనువాదం చేసినటువంటి మాఘమేఘములు, మహిషి శతకం, సాకేతము, శిశుపాలవద ఈ కావ్యాలు ఇవన్నీ కూడా ఆయన విశిష్టతను తెలియజేసేటటువంటి కావ్యాలే. ఎందుకంటే పద్య కావ్యాలను మర్చిపోయి పద్య కావ్యాలు రాసేటటువంటి వాళ్ళు లేరు అనుకున్న తరుణంలో ఇన్ని విశిష్టమైనటువంటి కావ్యాలు రాసి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసినటువంటి వ్యక్తి చిటిప్రోలు కృష్ణమూర్తి గారు. అటువంటి వారి మీద ఒక సదస్సు నిర్వహించడం అన్నటువంటిది చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఈ సదస్సును నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సదస్సులో మనకి ప్రత్యేకించి ఆస్ట్రేలియా నుంచి శ్రీపాన పవిత్ర గారు విచ్చేశారు. వారు చిటిప్రోలు కృష్ణమూర్తి గారి మీద పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందినటువంటి వ్యక్తి. అలాగే చిటిప్రోలు వెంకటరత్నం గారు వారి అబ్బాయి చిటిప్రోలు కృష్ణమూర్తి గారి కుమారుడు. ఆయన ప్రముఖ సాహిత్యవేత్త, లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సాహిత్యవేత్త అన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అలాగే ఈ సదస్సులో ఉన్నటువంటి అందరూ కూడా చిటిప్రోలు కృష్ణమూర్తి గారి మీద అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఇక్కడ మనం అందరిని పిలిచి ఎంతో మందిని పిలిచి చేయొచ్చు, కానీ ఆయన కావ్యాల మీద ఆయన కావ్యాలను అధ్యయనం చేసి వారి మీద విశిష్టంగా మాట్లాడగలిగేటటువంటి వ్యక్తులను మాత్రం ఏరి కోరి పిలిచి మనం ఈ సదస్సును నిర్వహిస్తున్నాము. అందువల్ల ఈ సదస్సులో మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా విశిష్టమైనటువంటి వ్యక్తులు. ఆయా వ్యక్తుల గురించి వారు మాట్లాడేటప్పుడు మళ్ళీ మనం ముచ్చటించుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మనం ఒక గీతాలాపనతో శ్రీ పివి రమణ గారు మనకు అందరికీ తెలుసు. ఆయన సోషల్ సింగర్గా గుంటూరులో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి గీతాలాపన చేసేటటువంటి వ్యక్తి. అటువంటి వారి గీతాలాపనతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. వారు మన చిటిప్రోలు వెంకటరత్నం గారు రాసినటువంటి వాళ్ళ నాన్నగారి మీద రాసినటువంటి గీతంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పుడు పివి రమణ గారు గీతాలాపన చేస్తారు. సార్ పివి రమణ గారు. రమణ గారు ఇదే ఆన్ చేయండి, మైక్ ఆన్ చేయండి సార్. పాడండి సార్. మళ్ళీ మైక్ పోయిందే. సార్ ఆడియో వీడియో రెండు ఆన్ చేయాలి సార్. రమణ గారు రమణ సార్. రమణ గారు సార్ నమస్తే సార్. నమస్తే సార్. కానివ్వండి సార్. హలో కానివ్వండి సార్, కానివ్వండి. పాట పాడినా సార్? పాడండి. ఈరోజు మహా పద్య కవి కృష్ణమూర్తి గారి చిటిప్రోలు కృష్ణమూర్తి గారి సాహితీ సదస్సు జరుపుతున్నటువంటి మన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఆ మహానుభావుడు గురించి ఓ పాట పాడే అవకాశం నాకు వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. ఈ పాట వారి అబ్బాయి అయినటువంటి మన రత్నం గారు రాసినటువంటి పాటని నేను పాడి వినిపిస్తాను.
ఓ సుకవి సత్తమా ఓ మానవోత్తమా జోహారులు గొనుమా ఘన సాహిత్య క్షేత్రమా ఓ సుకవి సత్తమా ఓ మానవోత్తమా జోహారులు గొనుమా ఘన సాహిత్య క్షేత్రమా చిటిపోల్ వంశ విభూషణ చిరకీర్తి కృష్ణమూర్తి చిటిపోల్ వంశ విభూషణ చిరకీర్తి కృష్ణమూర్తి ఓ సుకవి సత్తమా ఓ మానవోత్తమా జోహారులు గొనుమా ఘన సాహిత్య క్షేత్రమా చదివిన చదువును చూస్తే 10 దాటిన జాడలేదు ఎదిగిన ఎత్తులలోన ఎవరు నీకు కీడురారు చదివిన చదువును చూస్తే 10 దాటిన జాడలేదు ఎదిగిన ఎత్తులలోన ఎవరు నీ కీడురారు సాంద్ర పద్య రచన నిత్య సాధనని లేఖినికి కేంద్ర సాహితీ పరిషత్ కేల్మోర్చిన రచనలకు కేంద్ర సాహితీ పరిషత్ కేల్మోర్చిన రచనకు ఓ సుకవి సత్తమా ఓ మానవోత్తమా జోహారులు గొనుమా ఘన సాహిత్య క్షేత్రమా చిటిపోల్ వంశ విభూషణ చిరకీర్తి కృష్ణమూర్తి చిటిపోల్ వంశ విభూషణ చిరకీర్తి కృష్ణమూర్తి ఓ సుకవి సత్తమా ఓ మానవోత్తమా జోహారులు గొనుమా ఘన సాహిత్య క్షేత్రమా చారిత్రక ప్రాధాన్యం సంధించిన నాగమ్యే మై మరిచే రీతినిగా మాలపాడు కౌజల్యం చారిత్రక ప్రాధాన్యం సంధించిన నాగమ్యే మై మరచే రీతినిగా సంతరించి పెట్టావు సరిలేని కవితంతో సంతరించి పెట్టావు సరిలేని కవిత్వంతో సరిలేని కవిత్వంతో కవి పండిత మనులెందరో కైమోడ్పులు ఘటించగా పలనాడును మహిత కీర్తి తల తల విరించావు ఓ సుకవి సత్తమా ఓ మానవోత్తమా జోహారులు గొనుమా ఘన సాహిత్య క్షేత్రమా సత్కారాలెన్నో పురస్కారాలు నాణ్యమైన బిరుదులు నీ కైతకు శిరస్సును వంచేశాయి సత్కారాలెన్నో పురస్కారాలు నాణ్యమైన బిరుదులు నీ కైతకు శిరస్సులు వంచేశాయి అత్యున్నత సుమహిత కనకాభిషేక గౌరవము అత్యున్నత సుమహిత కనకాభిషేక గౌరవం నిన్ను వరించి నీ కీర్తిని నిన్ను మడింపజేసింది ఓ సుకవి సత్తమా ఓ మానవోత్తమా జోహారులు గొనుమా ఘన సాహిత్య క్షేత్రమా చిటిపోల్ వంశ విభూషణ చిరకీర్తి కృష్ణమూర్తి చిటిపోల్ వంశ విభూషణ చిరకీర్తి కృష్ణమూర్తి నిన్ను గురించి డాక్టరేటు ఘన శోధన చేసేంతటి నిన్ను గురించి డాక్టరేటు ఘన శోధన చేసేంతటి ప్రజ్ఞానిధివయ్యా బహు విజ్ఞమాన్యమనీషివి పద్యం సేద్యం రెండు పరడవిల్లిన బతుకు నీది పద్యం సేద్యం రెండు పరడవిల్లిన బతుకు నీది వినయంలో
పోను పోతన కెనవచ్చే ప్రకృతి నీది ఓ సుకవి సత్తమా ఓ మానవోత్తమా జోహారులు గునుమ ఘన సాహిత్య క్షేత్రమా చిటిపొల్ వంశ విభూషణ చిరకీర్తి కృష్ణమూర్తి సత్తమా ఓ మానవోత్తమ జోహారులు గునుమ ఘన సాహిత్య క్షేత్రమా. జోహార్ చిటిపోల కృష్ణమూర్తి గారు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. అద్భుతమైనటువంటి పాటతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. రమణ గారు అద్భుతంగా పాడారు. అలాగే వెంకటరత్నం గారు మన నాన్నగారికి అర్పించినటువంటి ఈ గీతం అత్యద్భుతంగా ఉంది. నిజంగానే ఒక వ్యక్తిని గురించి ఒక మొత్తం వ్యక్తిత్వాన్ని పాటలో మనకు కనిపిస్తుంది. అటువంటి వారి మీద మనం సదస్సు జరుపుకోవడం, మీరందరూ రావడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు వెంకటరత్నం గారు ప్రారంభోపన్యాసం చేస్తారు. సార్, చిటిపురాలు వెంకటరత్నం గారు. సార్ ప్రారంభం మాట్లాడండి. అలాగే ఆచార్య సంపత్ కుమార్ గారికి, సదస్సులో హృదయంగా పాట పాడిన మా రమణకు. వీడియో ఆన్ చేయాలి సార్, వీడియో ఆన్ చేయమనండి. సదస్సులో హృదయంగా పాట పాడిన మా రమణకు, ఇంకా ఈ సదస్సులో మాట్లాడబోతున్న, కవితా పఠనం చేయబోతున్న అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతల గురించిన ఉపన్యాస పరంపరలో భాగంగా మా నాన్నగారి గురించి మాట్లాడిన అతి స్వల్ప కాలానికే ఈ విధంగా ఒక మరణానంతర సదస్సులో మాట్లాడవలసి రావడం అనేది నాకు దురదృష్టకరమైన విషయం. నేను ఈ సంవత్సరం జూలై 17వ తారీఖున మా నాన్నగారి గురించి మాట్లాడాను ఇదే వేదిక మీద. అయితే సెప్టెంబర్ 2వ తారీఖు వారు వెళ్ళిపోయారు. అంటే పూర్తిగా 2 నెలల కాలం కూడా గడవక ముందే వారు వెళ్ళిపోయారు. ఇది నాకు ఎంతో బాధాకరమైన విషయం, దురదృష్టకరమైన విషయం. అయితే ఇంత విషణ్ణ పరిస్థితిలో కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి నాకు ఒక సంతోషకరమైన విషయం ఉంది. అదేమిటంటే, ఒక చక్కని సాహిత్య సంస్థ యొక్క నిర్వహణలో జరుగుతున్న కార్యక్రమం ద్వారా, సాహిత్యవేత్తలైన వక్తల యొక్క పలుకుల ద్వారా మా నాన్నగారి గొప్పతనం వ్యక్తం కావడం. ఇలా కాకుండా మా నాన్నగారు గొప్పవారు అని చెప్పి మాకు మేమే చెప్పుకోవడం అనే దానికంటే కూడా ఈ విధంగా వ్యక్తం కావడం మాకు, మా కుటుంబానికి, మా నాన్నగారికి కూడా ప్రతిష్టాకరమైన విషయంగా, సంతోషకరమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఇలాంటి సంతోషాన్ని నాకు కలిగిస్తున్న మాడభూషి సాహిత్య కళా పరిషత్ వారికి, ఆ సంస్థకు సారథ్యం వహిస్తున్న ఆచార్య సంపత్ కుమార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆచార్య సంపత్ కుమార్ గారు చాలా విశిష్ట వ్యక్తి. ఏ విధంగానంటే, వారు తమిళ సీమలో తెలుగు సౌరభాలు వ్యాప్తం చేస్తూ ఉన్నారు. వీరు తమిళ సీమలో తెలుగు సౌరభాలు వ్యాప్తం చేస్తూ ఉంటే, ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారు కన్నడ గడ్డ మీద తెలుగు సౌరభాలు వ్యాప్తం చేస్తూ ఉన్నారు. వీరిద్దరి సేవ కూడా చాలా విలువైందిగా, ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అసలు విషయానికి వస్తే, మా నాన్నగారు శ్రేష్ఠ కవిగానే కాకుండా శ్రేష్ఠ వ్యక్తిగా కూడా పేరు పొందినవారు. శ్రేష్ఠ కవిగానే కాకుండా శ్రేష్ఠ వ్యక్తిగా కూడా పేరు పొందినవారు. మా నాన్నగారి గురించి తుమ్మల వారు ఒక పద్యం రాశారు. ఏమిటంటే ఆ పద్యం, మచ్చ మసకలేని మనుగడ నీది, జగా మెరుంగులేను కైత నీది. మచ్చ మసకలేని మనుగడ నీది, జగా మెరుంగులేను కైత నీది. కలవు నీకు నైక గౌరవములు పలనాటి యందు ఎల్లవీటి యందు అని వారు రాశారు. ఈ విధంగా శ్రేష్ఠ కవి, శ్రేష్ఠ వ్యక్తి అయిన మా నాన్నగారి గురించి ఏ విధంగా శ్రేష్ఠ వ్యక్తి, ఏ విధంగా శ్రేష్ఠ కవి అనే ఈ 2 విషయాల్ని కొంత వివరిస్తే నా ప్రారంభోపన్యాసం అవుతుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి నేను ఆ విధంగా చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం శ్రేష్ఠ కవిగా ఏ విధంగా వారిని చెప్పాలి అనే దాన్ని వివరించుకుంటే, మా నాన్నగారు శ్రేష్ఠ కవి కావడం అనేది ఒక అద్భుత విషయం, ఒక అద్భుత విజయం కూడా. ఎందుకంటే
వారికి ఆనాడున్న విచిత్ర పరిస్థితుల్లో వారు కేవలం SSLC వరకు మాత్రమే చదువుకోగలిగారు. అయినప్పటికీ కూడా వారు అనేక కావ్యాలు రాశారు, అనేక సత్కారాలు పొందారు. మరి మకుటాయమానమైన తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారంతో సహా, శిఖరాయమానమైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో సహా అనేక పురస్కారాలు పొందారు, బిరుదులు స్వీకరించారు, కనకాభిషేక గౌరవాన్ని పొందారు. వీటన్నిటినీ మించి మరి వారు చదివింది SSLC వరకు అయినప్పటికీ కూడా వారు తమ గురించి PhD చేసే అంతటి స్థాయిని వారు పొందారు. అంటే ఇదంతా ఎలా సాధ్యమైంది, ఇదంతా ఎలా సాధించారు అంటే నిరంతర సాహిత్య కృషి ద్వారా, నిత్య సాహిత్య సాధన ద్వారా, ముఖ్యంగా నిరంతర పద్య సాధన ద్వారా, నిరంతర పద్య రచనా సాధన ద్వారా వారు సాధించారు. వారు చేసిన నిరంతర పద్య రచనా కృషి వలన వారు పద్య రచనలో అఖండ ప్రజ్ఞావంతులు అని పేరు పొందారు. అంతేకాకుండా ప్రాచీన కవులకు ఏమాత్రం తీసిపోని ప్రజ్ఞ కలిగిన వారు అని కూడా వారు పేరు పొందారు. ఇక మా నాన్నగారి యొక్క పద్య రచనా శక్తిని మెచ్చుకునేటప్పుడు సాహిత్యవేత్తలు చాలా మంది అనేక ప్రాచీన కవుల యొక్క ప్రసక్తి తీసుకొస్తూ ఉంటారు. ఉదాహరణకి డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారు ఏమన్నారంటే, ప్రతి పద్యాన్ని మెరిపిస్తారు నాచన సోమనాథుడిలా అన్నారు. ప్రతి పద్యాన్ని మెరిపిస్తారు నాచన సోమనాథుడిలా అని వారు అన్నారు. ఇక ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారు పురుషోత్తముడు కావ్యాన్ని అంకితం స్వీకరిస్తూ అంకిత స్వీకార వాక్కుల్లో అన్నారు. ఏమనంటే, వీరి యొక్క పురుషోత్తముడు కావ్యంలో నన్నయ్యలో ఉన్నట్టుగా అనేక రుచిరార్థ సూక్తులు ఉంటాయి అని వారు అన్నారు. ఇక మో వృషాద్రిపతి గారు వారేమో పురుషోత్తముడిలో ఉన్న పద్య రచనలో ఉన్న పలుకుబడులను చూసి, ఇటువంటి పలుకుబడులు పట్టుబడాలంటే తిక్కన భారతాన్ని ఆపోషణం పట్టి ఉండాలి అని చెప్పి వారు అన్నారు. అయితే ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు మరొక విధంగా అన్నారు. వీరు నన్నయ్య కంటే తిక్కన కంటే కూడా ఎర్రాప్రగడకు దగ్గరైన వారు అని చెప్పి వారు అన్నారు. ఈ విధంగా కవిత్రయం యొక్క ప్రసక్తి తీసుకొస్తూ మా నాన్నగారి పద్యాన్ని మెచ్చుకోవడం అనేది జరిగింది. అయితే మా నాన్నగారి పద్యాన్ని వారు ఆ విధంగా మెచ్చుకున్నారు, కానీ నాకు ఇంకొక విధంగా అనిపిస్తూ ఉంది. ఏమిటంటే, మా నాన్నగారి పద్యాన్ని చూసినప్పుడు నాకు ఎప్పుడు కూడా కంకంటి పాపరాజు గారి పద్యం గుర్తొస్తూ ఉంటుంది. కంకంటి పాపరాజు గారి పద్యం ఎందుకు గుర్తొస్తూ ఉంటుందంటే, వీళ్ళిద్దరికీ కూడా ఒక సామ్యం ఉంది. ఏమిటా సామ్యం? వీళ్ళిద్దరూ కూడా రామాయణ ప్రేమికులు, వీళ్ళిద్దరూ కూడా కోమల మనస్కులు అన్నమాట. ఈ కోమల మనస్కులు కావడం చేత వారిద్దరి యొక్క పద్యంలో చాలా ఆర్ద్రత ఉంటుంది, చాలా ఒక సాంద్రమైన అనుభూతి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా నాకు కంకంటి పాపరాజు గారితో పోల్చదగ్గవారని మా నాన్నగారికి గురించి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇది సాహిత్యవేత్తలు అందరూ కూడా అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు, కానీ నాకు అనిపించిన విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. కంకంటి పాపరాజు గారు మరి కవిత్రయం అంతటి వారితో చెప్పబడిన మా నాన్నగారి గురించి తగ్గిస్తూ నువ్వు కంకంటి పాపరాజు ఎందుకు అంటావు అని అంటే, మరి పద్యంలో ఉన్న పోలికను బట్టి నేను అలా అన్నాను, అంతేగాని మా నాన్నగారిని తగ్గించడం నా ఉద్దేశం కాదనమాట. ఇక ఇలాంటి పద్య రచనా శక్తితో వారు ఏం చేశారంటే అనేక పద్య కావ్యాలు రాశారు. ఆ పద్య కావ్యాలలో 5 స్వతంత్ర కావ్యాలు, 4 అనువాద కావ్యాలు ఉన్నాయి. 5 స్వతంత్ర కావ్యాలు, 4 అనువాద కావ్యాలు. ఈ 5 స్వతంత్ర కావ్యాల్లో కూడా ముఖ్యంగా అత్యంత ప్రధానంగా చెప్పవలసిన ఏంటంటే కైకేయి, పురుషోత్తముడు అనే కావ్యాలు. కైకేయిని గురించి ఎందుకు చెప్పుకోవాలి అంటే, కైకేయి రాసే నాటికి వారి వయస్సు కేవలం యవన ప్రాయంలో ఉంది, 27 ఏళ్ల వయసు అన్నమాట. ఆ 27 ఏళ్ల వయసు నాటికే వారు ఏం చేశారంటే ఒక నూతన వస్తు ఉత్పాదన చేసుకోగలిగారు. నూతన వస్తు ఉత్పాదన అంటే కొత్త వస్తువుని కనుక్కోవడం. ఈ కొత్త వస్తువుని కనుక్కోవడం అనేది ప్రతిభలో ఉన్నత స్థాయిగా నేను భావిస్తూ ఉంటాను. కొత్తగా వస్తు ఉత్పాదన చేసుకుని వారు ఏం చేశారంటే కైకేయి పశ్చాత్తాపాన్ని కావ్యంగా రాశారు. కైకేయి మరి పశ్చాత్తాపడిందా అంటే, కైకేయి పశ్చాత్తాపడిందనే మా నాన్నగారి యొక్క నమ్మకం. ఆ నమ్మకానికి ఒక ప్రాతిపదిక ఉంది. ఆ ప్రాతిపదిక ఏమిటంటే, ఒక సజ్జన వ్యక్తి, ఒక సజ్జనురాలు లేదా ఒక సజ్జనుడు ఒక బలమైన కారణం తప్పు చేసినప్పటికి కూడా ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా పశ్చాత్తాపడడం జరుగుతుంది అనే ఒక మనస్తత్వ సూత్రం ఈ నమ్మకానికి ప్రాతిపదిక అన్నమాట. కాబట్టి కైకేయి పశ్చాత్తాపడే ఉంటుంది అని మా నాన్నగారు నమ్మారు. కైకేయి దుర్మార్గురాలు కాదు, అంటే సహజంగా చాలా మంచి వ్యక్తి అనమాట. పైగా రాముడి మీద అత్యంత ప్రేమ కలిగింది. రాముడు
కౌసల్య గర్భాన పుట్టినప్పటికి కూడా కైకేయి దగ్గరే పెరిగినవాడు, కైకేయి ఒడిలో పెరిగినవాడు రాముడు. అటువంటి అత్యంత ప్రేమపాత్రుడైన రాముణ్ణి అరణ్యవాసానికి ఎందుకు పంపింది? అరణ్యవాసానికి పంపేంత దుర్మార్గురాలు కాదు. మరి అయితే కేవలం మందర యొక్క దుర్బోధ వల్ల మాత్రమే ఆమె అలా అరణ్యవాసానికి పంపింది. అంటే సహజంగా సజ్జన వ్యక్తి కాబట్టి ఆమె అలా చేసినందుకు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా పశ్చాత్తాప పడే ఉంటుంది అనేది మా నాన్నగారి యొక్క నమ్మకం. ఆ నమ్మకంతోనే కైకేయి పశ్చాత్తాపంగా కావ్యం అంతటిని కూడా వారు రాశారు. అయితే ఇలా రాయడంలో రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే గయ్యాళి అనే ముద్ర పడిన కైకేయి మీద ఉన్న ముద్రని తొలగించడం ఒక లక్ష్యం. రెండో లక్ష్యం ఏంటంటే చెప్పుడు మాటలు విన్నప్పుడు తప్పకుండా చెడు ఫలితం వస్తుంది అని హెచ్చరించడం అనేది ఇంకొక ఉద్దేశం అన్నమాట. ఈ రెండు లక్ష్యాలు నెరవేరే విధంగా వారి యొక్క కావ్య రచన సాగింది. ఈ కావ్య రచన యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవాలంటే మనం ఒక విషయం చెప్పుకుంటే సరిపోతుంది. అదేమిటంటే వారు యవన ప్రాయంలో ఈ రచన చేసినప్పటికీ కూడా మరి వారు ఉస్మానియా విశ్వవిద్యాలయం చేత స్పెషల్ తెలుగు విద్యార్థులకి తెలుగు ఉపవాచకంగా ఈ కావ్యం పెట్టబడింది అనే విషయమే ఆ కావ్యం ఘనతకి, మా నాన్నగారి ఘనతకి మనం బలమైన నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా కైకేయి కావ్య విషయం. ఇక కైకేయి కాకుండా మనం ప్రత్యేకంగా చెప్పుకోదగిన మరో కావ్యం ఏంటంటే పురుషోత్తముడు అనే మహాకావ్యం. పురుషోత్తముడు అనేది చారిత్రక మహాకావ్యం అన్నమాట. ఈ కావ్యానికి మా నాన్నగారికి 2008 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అంతేకాకుండా వారికి ఒక ఆత్మసంతృప్తి కూడా కలిగించిన కావ్యం పురుషోత్తముడు. ఆత్మసంతృప్తి ఎందుకు కలిగింది అంటే ఈ కావ్యాన్ని చారిత్రక ప్రామాణ్యంతో వారు రాయగలిగారు. చారిత్రక ప్రామాణ్యంతో వారు అయితే చారిత్రక ప్రామాణ్యాన్ని సాధించడానికి వారు చరిత్రను శోధించవలసి వచ్చింది. చరిత్రకారులు కొంతమంది అలెగ్జాండర్కి పురుషోత్తముడికి జరిగిన యుద్ధంలో పురుషోత్తముడు ఓడిపోయాడని, అలెగ్జాండర్ గెలిచాడని రాశారు. అయితే మా నాన్నగారు ఏం చేశారంటే చరిత్రను శోధించి అలెగ్జాండర్ వేయించిన ఒక నాణ్యం ఆధారంగా అలెగ్జాండరే ఓడిపోయాడు, పురుషోత్తముడే గెలిచాడు అని వారు నిరూపించి అసలు చక్రవర్తి అనే బిరుదుకి, సార్వభౌమ శబ్దానికి అర్హుడైన వాడు అలెగ్జాండర్ కాడు, పురుషోత్తముడే అని వారు ఉద్ఘాటించారు. దానికి తగిన విధంగా కావ్యం అంతా కూడా వారు రాశారు. ఈ విధంగా చారిత్రక ప్రామాణ్యంతో కావ్యం అవతరించడం చేత వారికి ఒక ఆత్మసంతృప్తి కలిగింది. ఇక ఈ కావ్యం విషయంలో నేను ఒక 2 విషయాలు గమనించాను. అదేంటంటే వారి మీద ఉన్న ఆశ్రధర్మ ప్రభావం. ఈ ఆశ్రధర్మ ప్రభావం ఎలా ఉంది అంటే వారు పాత్ర చిత్రణ చేసేటప్పుడు మానవ పాత్రలనే కాకుండా జంతు పాత్రల్ని కూడా చిత్రించారు. ఏ విధంగా అంటే పురుషోత్తముడు, అలెగ్జాండర్ వీరిద్దరు కూడా సమాన స్థాయి వీరులు అనమాట. కాబట్టి వాడు ఏం చేశారంటే పురుషోత్తముడు అలెగ్జాండర్ని మెచ్చుకున్నాడు, అలెగ్జాండర్ పురుషోత్తముని మెచ్చుకున్నారు, వీళ్ళిద్దరూ పరస్పరం మెచ్చుకున్నారు. అలా మెచ్చుకోవడమే కాకుండా అలెగ్జాండర్ వాహనమైన బుసెఫెలా అశ్వం, పురుషోత్తముడి వాహనమైన మదపు టేనుగు, ఈ రెండు కూడా పరస్పరం మెచ్చుకున్నట్టుగా రాశారు. మెచ్చుకున్నట్టుగా ఎలా తెలిసిందంటే వాటి ప్రవర్తన ద్వారా, వాటి చేష్టల ద్వారా, వాటి కదలికల ద్వారా తెలిసిందని రాశారు. ఈ విధంగా మానవ పాత్రలనే కాకుండా జంతు పాత్ర చిత్రాన్ని కూడా వారు చేశారు. అంతేకాదు అసలు జడ పదార్థాలను కూడా చిత్రించారు. జడ పదార్థ చిత్రాన్ని కూడా వారు చేశారు. అంటే ఏంటి? మానవుల గురించే కాకుండా సమస్త జీవుల గురించి కూడా కాకుండా మరి జడ పదార్థాల గురించి కూడా ఆలోచించడం అనేది ఋషి లక్షణం. ఋషి భావనలో ఉండే విశాలత్వం. ఆ ఋషి భావనలో ఉండే విశాలత్వాన్ని వారు ప్రదర్శించారు ఈ పాత్ర చిత్రణలో. దీన్ని బట్టి ఆశ్రధర్మ ప్రభావం వారి మీద ఉందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అని నాకు అనిపించింది. ఇక రెండో విషయం ఏంటంటే మా నాన్నగారికి గాంధీ మార్గం అంటే చాలా ఇష్టం. గాంధీ మార్గానికే తన కవితా శక్తిని అంకితం చేసిన తుమ్మల సీతారామూర్తి గారి మీద చాలా పూజ్యభావం కలిగిన వారు మా నాన్నగారు. దాని ప్రభావం కూడా దీని మీద ఉన్నట్టు నాకు అనిపించింది. ఎందుకు అనిపించిందంటే పురుషోత్తముడి యొక్క ఉన్నత వ్యక్తిత్వాన్ని చూసి అలెగ్జాండర్లో పరివర్తన వచ్చినట్టుగా వారు రాశారు. అలెగ్జాండర్లో పరివర్తన కలిగి మరి ప్రపంచ విజయ యాత్రని విరమించి వారు అలెగ్జాండర్ వెనక్కి వెళ్ళిపోయినట్టుగా రాశారు. ఈ విధంగా పరివర్తన కలిగినట్టుగా రాయడం అనేది మా నాన్నగారిలో ఉన్న గాంధీ మార్గ అభిమానానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చేమో అని నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే గాంధీ మార్గంలో శత్రు నిర్మూలన కాకుండా
శత్రు పరివర్తన అనేది ముఖ్యాంశంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పురుషోత్తముడు కావ్యాన్ని పరిశీలిస్తే వారి మీద ఉన్న ఆర్షధర్మ ప్రభావం, మరి గాంధీ మార్గ ప్రభావం కూడా కనిపిస్తుందని చెప్పి నాకు అనిపించింది. మరి ఇతర సాహిత్యవేత్తలు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. ఈ విధంగా పురుషోత్తముడు, కైకేయి ఈ రెండు కావ్యాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక అనువాద కావ్యాలు 4 ఉన్నాయి. ఈ 4 అనువాద కావ్యాలలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏ కావ్యాలంటే, ఒకటి మహిష శతకం, రెండవది శిశుపాల వధ. మహిష శతకాన్ని గురించి ఎందుకు చెప్పుకోవాలి అంటే, మహిష శతకాన్ని అనువాదం చేయడం చాలా కష్టమైన విషయం అన్నమాట. ఆ విషయాన్ని నాగళ్ళ గురుప్రసాదరావు గారు కూడా అన్నారు. ఈ కావ్యమును అనువదించడం అన్న సామాన్య విషయం కాదు అని వారు ముందు మాటలో రాశారు. ఎందుకు సామాన్య విషయం కాదు అంటే, మహిష శతకంలో ఉన్న 100 పద్యాలలో 50 పద్యాలు, దాదాపుగా 50 పద్యాలు శ్లేషతో నిండి ఉన్న పద్యాలు, శ్లేషతో వ్యంగ్య వైభవంతో కూడా ఉన్న పద్యాలు అవి. కాబట్టి సంస్కృత శబ్దానికి తెలుగు శబ్దానికి చాలా తేడా ఉంది. కాబట్టి మా నాన్నగారు ఏం చేశారంటే, ఆ శ్లేషను తీసుకురావడం కోసం శబ్దానుసరణ విధానాన్ని పాటించారు. శబ్దానుసరణ విధానాన్ని పాటించి ఇక విషయపరంగా యథామూలంగా వారు అనువాదం చేశారు. వ్యంగ్య వైభవం కూడా పోకుండా తీసుకువచ్చారు. ఈ విధంగా విజయవంతంగా రాయడం చేత వారిని సాహిత్యవేత్తలైన విద్వాంసులు మెచ్చుకున్నారు. ఇది మహిష శతకం యొక్క విషయం. ఇక శిశుపాల వధని గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే, శిశుపాల వధ అనేది అతి ప్రౌఢమైన కావ్యం, అతి ప్రౌఢమైన సంస్కృత మహాకావ్యం. మాఘ మహాకవి చేత రాయబడిన సంస్కృత ప్రౌఢ మహాకావ్యం శిశుపాల వధ. ఈ శిశుపాల వధ ఎంత ప్రౌఢం, ఎంత గొప్పదంటే, మహావ్యాఖ్యాత అయిన మరి మలినాసూరి కూడా అన్నాడు. ఏమనంటే, మాఘే మేఘే గతం వయః అంటే, మాఘ కావ్యాన్ని, మేఘ సందేశాన్ని ఈ రెంటిని వ్యాఖ్యానించడంలోనే నా వయసు అంతా గడిచిపోయింది అని అన్నాడు మలినాసూరి అన్నమాట. అటువంటి అతి ప్రౌఢమైన మహాకావ్యం ఈ శిశుపాల వధ. ఈ శిశుపాల వధ మీద చెయ్యి వేయాలంటేనే, దాని జోలికి వెళ్ళాలంటే చాలా గుండె దిటవు కావాలి. అంత గుండె దిటవుతో మా నాన్నగారు దాని జోలికి వెళ్ళటమే కాకుండా అతి విజయవంతంగా, అత్యంత విజయవంతంగా దాన్ని అనువాదం చేశారు. ఎంత విజయవంతంగా అంటే, సంస్కృత శిశుపాల వధ గురించి ఒక ఆభాణకం ఉంది. ఏమిటా ఆభాణకం అంటే, నవసర్గే గతే మాఘే నవశబ్దో నవిద్యతే అంటే, ఎవరైనా మాఘ మహాకావ్యంలో ఉన్న 9 సర్గలు పూర్తిగా చదివి అధ్యయనం చేసినట్లయితే ఇక వాళ్ళకి కొత్త శబ్దం అనేది ఉండదు. అంటే అన్ని శబ్దాలు తెలిసిపోతాయి అనేది ఆ సంస్కృత మహాకావ్యాన్ని గురించి ఉన్న ఆభాణకం. అయితే ఆ ఆభాణకం ఈ తెలుగు శిశుపాల వధకు కూడా వర్తింపజేయవచ్చు అనే తాత్పర్యాన్ని, అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఎవరు? సామాన్యులు కారు, ఆచార్య సార్వభౌములైన వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి మాచారు. కాబట్టి అంటే తెలుగు శిశుపాల వధను చదివినా కూడా 9 సర్గలు చదివితే తెలుగు శబ్దం అనేది ఏమీ కూడా తెలియని శబ్దం ఉండదు అని దాని అర్థం అన్నమాట. కాబట్టి సంస్కృత శిశుపాల వధ ఎంత గొప్పగా వచ్చిందో తెలుగు శిశుపాల వధ కూడా అంతే గొప్పగా వచ్చింది అని మరి విద్వాంసులు ఒప్పుకున్నట్లు అయింది. ఇది వారి యొక్క మహా విజయానికి తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా అనేక అనువాద కావ్యాలు, అనేక స్వతంత్ర కావ్యాలు వారు రాశారు. ఇదంతా ఎలా రాయగలిగారు? ఇందాక నేను చెప్పాను, నిత్య సాహిత్య సాధన అని. ఈ నిత్య సాహిత్య సాధనలో కూడా ప్రధానమైంది నిరంతర పద్య సాధన. నిరంతర పద్య సాధన. ఈ నిరంతర పద్య సాధన ఎలా ఉండేదంటే, మా ఇంట్లో మాకు రోజు కనిపించే దృశ్యం ఉంది. ఏమిటి ఆ దృశ్యం అంటే, మా నాన్నగారు అటు ఇటు తిరుగుతూ పద్యాలు పాడుకుంటూ తిరుగుతూ ఉండడం అన్నమాట. ఈ పద్యాలు పాడుకుంటూ తిరుగుతూ ఉండటం గమనిస్తే వారి పెదవుల మీద పద్యం నాట్యం ఆడని నిమిషం లేదనిపిస్తుంది. ఏం చేస్తున్నా పద్యమే. భోజనం చేస్తుంటే పద్యం, టిఫిన్ చేస్తుంటే పద్యం, స్నానం చేస్తుంటే పద్యం, తిరుగుతుంటే పద్యం, విశ్రాంతి తీసుకుంటే పద్యం, ఏం చేస్తున్నా పద్యమే. ప్రహ్లాదుడు నిరంతర హరినామ స్మరణ చేసినట్లుగా మా నాన్నగారు నిరంతరం కూడా పెదవుల పద్యాన్ని పాడుకుంటూ ఉండేవారు. తన పద్యాన్నే కాకుండా ముఖ్యంగా తుమ్మలవారి పద్యాన్ని, జాషువా గారి పద్యాన్ని, అంతేకాకుండా వారికి ఇష్టమైన దువ్వూరి రామరెడ్డి గారి పద్యాన్ని, ఈ విధంగా ఈ పద్యం వారి పెదవుల మీద నాట్యం ఆడని మోగని నిమిషం లేదన్నమాట.
పానీయంబులు ద్రావుచున్ పుడుచుచున్ భాషింపుచున్ ఆశలు ఇలా నిద్రాదులు చేయుచున్ అని ప్రహ్లాదుడి యొక్క నిరంతర హరినామ స్మరణ గురించి రాసిన పద్యం మనకి గుర్తొస్తూ ఉంటుంది. ఆ విధంగా వారు నిరంతర పద్య సాధన చేశారు. ఆ పద్య సాధనతోనే అనేక స్వతంత్ర కావ్యాలు, అనేక అనువాద కావ్యాలు కూడా వారు రాశారు. ఇదంతా కూడా వారు ఏ విధంగా శ్రేష్ఠ కవి అనే విషయానికి సంబంధించిన విషయం. ఇక వారు శ్రేష్ఠ వ్యక్తిగా కూడా వారు పేరు పొందినవారు. శ్రేష్ఠ వ్యక్తిగా అన్నప్పుడు వారి వ్యక్తిత్వాన్ని గురించి మనం చెప్పుకోవాలి. వారి వ్యవహార శైలిని గమనిస్తే వారి వ్యవహార శైలి చాలా నిరాడంబరంగా, చాలా వినమ్రంగా ఉండేదన్నమాట. వారు ఎప్పుడు కూడా ఈ ప్రచారార్భాటాల కోసం, ఈ ప్రకటనల అట్టహాసాల కోసం వారు పాకులాడలేదు. నిరంతర ప్రశాంత సాహిత్య సాధనకి ఇచ్చారు ప్రాధాన్యం. అంతేగాని ఈ ప్రచారాలకి, సత్కారాలకి, అవార్డులకి, పురస్కారాలకి వీటికి ప్రాధాన్యం ఇవ్వలేదు అన్నమాట. వారు ఏమనుకున్నారంటే సాహిత్యం అనేది ఒక ఉత్కృష్టమైన విద్య, సాహిత్యం అనేది ఒక తపస్సు అని వారు భావించారు తప్ప సత్కారాలు, పురస్కారాలు ఇవన్నీ తీసుకొచ్చే ఒక సాధనంగా వారు ఎప్పుడు కూడా దాన్ని వారు చూడలేదన్నమాట. ఇక వారి వ్యక్తిత్వంలో మరొక అంశం ఏంటంటే స్నేహానికి బాగా విలువిచ్చే మనస్తత్వం. అంతేకాకుండా తాను ఏదైతే మంచి అని నమ్మారో ఆ మంచికి కట్టుబడి ఉండే వ్యక్తిత్వం, స్వభావం అన్నమాట. ఇక వారి యొక్క సాహిత్యాన్ని, వారి కావ్యాలను గమనిస్తే మనకి 2-3 విషయాలు మనకి తెలుస్తాయి. అవి ఏమిటంటే స్త్రీజాతి మీద ఉన్న అపారమైన గౌరవం. స్త్రీజాతి మీద ఉన్న అపారమైన గౌరవం చేతనే కైకేయి కావ్యాన్ని వారు రాయగలిగారు. ఇక వారి హృదయం దేశభక్తికి ఆలవాలం కాబట్టే వారు పురుషోత్తముడు మహాకావ్యాన్ని రాశారు. ఈ పురుషోత్తముడు మహాకావ్యం చారిత్రక దేశభక్తి కావ్యం అయినప్పటికీ కూడా మిగతా దేశభక్తి కావ్యాలకి ఈ కావ్యానికి కూడా ఒక తేడా, ఒక ప్రత్యేకత ఉందండి. ఈ కావ్యానికి ఏమిటా ప్రత్యేకత అంటే ఇతర కావ్యాల్లో లేని సాంస్కృతిక చైతన్యం. అదేంటి, ఏ విధంగా అంటే ఇతర కావ్యాలకి ప్రేరణ భారత స్వాతంత్ర సంగ్రామం, ఇతర కావ్యాలకి లక్ష్యం భారతదేశ పునర్నిర్మాణం. కానీ మరి ఈ పురుషోత్తముడు కావ్యానికి ప్రేరణ ఏంటంటే భారత చైనా యుద్ధం అన్నమాట. ఈ పురుషోత్తముడు కావ్యానికి లక్ష్యం ఏంటంటే దేశం యొక్క సాంస్కృతిక పునర్నిర్మాణం. ఆచార్య కోర సుప్రసన్నాచార్య గారు కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక మా నాన్నగారి వ్యక్తిత్వాన్ని గురించి చెప్పుకుంటే వారి హృదయం దేశభక్తికి ఆలవాలని చెప్పుకున్నాము. అంతేకాకుండా స్నేహానికి చాలా విలువిచ్చే మనస్తత్వం చెప్పుకున్నాం. ఈ స్నేహానికి విలువిచ్చే మనస్తత్వం కనుకే మరి వారి యొక్క అత్యంత ప్రియమిత్రుడైన బీర్నీడి ప్రసన్న గారి అభిలాష తీర్చడానికి మాఘ మేఘములు అనే కావ్యాన్ని వారు రాశారు. బీర్నీడి ప్రసన్న కవి గారు అంటూ ఉండేవారట ఏంటంటే మాఘ మహాకవి యొక్క శిశుపాల వధ, మరి మేఘ సందేశం, ఈ రెండింటిని అనువాదం చేసి మాఘ మేఘములు అనే పేరుతో ఎవరైనా పుస్తకం వేస్తే బాగుండు అని వారు అంటూ ఉండేవారు అనమాట. అలా అంటూ ఉండే బీర్నీడి ప్రసన్న గారి యొక్క అభిలాష తీర్చడానికి వారు మాఘ మేఘములు అనే ఒక కావ్యాన్ని ప్రచురించారు. అంటే స్నేహానికి, స్నేహ ధర్మానికి ఎంత విలువిచ్చారు అనేది దానివల్ల మనకి తెలుస్తూ ఉంటుంది. ఇక మా నాన్నగారిని గురించి ఆలోచించినప్పుడు నాకు ఒకవైపు విశ్వనాథ వారు, మరొక వైపు గుంటూరు శేషేంద్ర శర్మ గారు కూడా గుర్తొస్తూ ఉంటారు. ఏ విధంగా, ఎందుకంటే ఈ ముగ్గురులో కూడా ఒక సామ్యం ఉంది. ఏమిటా సామ్యం అంటే ఈ ముగ్గురు కూడా పాఠకుల సంఖ్యను పెంచుకోవడం కోసం తమ స్థాయిని తగ్గించుకోవడం అనేది చేయలే. పాఠకుల సంఖ్య ప్రధానం అనుకోకుండా తమ స్థాయిలో వారు రాసుకుంటూ వెళ్ళారన్నమాట. విశ్వనాథ వారు అలాగే చేశారు, శేషేంద్ర శర్మ గారు అలాగే చేశారు, మా నాన్నగారు కూడా అలాగే చేశారు. శేషేంద్ర శర్మ గారితో మరొక పోలిక ఏంటంటే శేషేంద్ర శర్మ గారు చాలా చాలా ఆత్మగౌరవం కలిగిన వారు అన్నమాట. ఏ విధంగా అంటే ముత్యాల ముగ్గు సినిమాకి వారు ఒక పాట రాశారు. ఎదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది అని ఒక చక్కని పాట రాశారు. ఆ పాటకి మంచి పేరు కూడా వచ్చింది. అయితే ఆ పాట రాసిన తర్వాత ఇంకా వారు ఏ పాట కూడా రాయలేదు సినిమాకి. మరి ఎందుకు ఇంకా ఏ పాట రాయలేదు అని వారిని అడిగినప్పుడు వారు ఏమన్నా అంటే నేను కవినే కానీ బిచ్చగాన్ని కాదు అన్నారు. అంటే నిర్మాతల దగ్గరికి పోవడం, వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడడం, వాళ్ళని బతిమాలుకోవడం, ఇలాంటి పనులన్నీ నేను చెయ్యను అని దాంట్లో అర్థంగా మనం చెప్పుకో.
మా నాన్నగారు కూడా అటువంటి ఆత్మగౌరవం కలిగిన వారు. చిన్నప్పుడు మా ఇంటికి అనేక ఆహ్వానాలు వస్తుండే మా నాన్నగారిని సభలకు రమ్మంటూ. ఈ ఆహ్వానాలు ఒకసారి ఎలా వచ్చాయంటే ప్యాంప్లెట్ వచ్చేది అనమాట. ప్యాంప్లెట్ వచ్చేది. మేము ప్యాంప్లెట్ చూసి నాన్నగారు సభకు వెళ్ళాలా అని అడిగేవాడు. అడిగితే దీనికి వెళ్ళక్కర్లేదా అనేవాడు. ఎందుకు నాన్నగారు అంటే ఇది ప్యాంప్లెట్ వచ్చింది, ఈ ప్యాంప్లెట్ ఫార్మాలిటీగా అందరికీ పంపుతారు, ఫార్మాలిటీ కోసం చాలా మందికి పంపుతారు, మనం ఎప్పుడు వెళ్ళాలంటే ప్రత్యేకంగా ఉత్తరం వస్తేనే వెళ్ళాలి అని వారు చెప్పేవారు. అంటే ఏంటి, ఆత్మగౌరవం అనేది అదనమాట. ఈ విధంగా గుంటూరు శేషేంద్ర శర్మ గారు, విశ్వనాథ వారు వీరిద్దరితో పోల్చదగిన వారు మా నాన్నగారు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మా నాన్నగారి యొక్క శ్రేష్ఠ కవిత్వాన్ని గురించి, శ్రేష్ఠ వ్యక్తిత్వాన్ని గురించిన విషయం. నేను ప్రారంభోపన్యాసం చేస్తున్నానంటే దేనికి ప్రారంభం అంటే మా నాన్నగారు శ్రేష్ఠ కవి అనే విషయాన్ని వివరించడానికి ప్రారంభం. అంతేకాకుండా మా నాన్నగారు శ్రేష్ఠ వ్యక్తి అనే విషయాన్ని వివరించడానికి ప్రారంభం. కాబట్టి ఈ రెండు ప్రారంభాలు చేశాను కాబట్టి ఇక నా ప్రారంభోపన్యాసం సముచితంగానే ఉంది అని నేను అనుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరి మాడభూషి వారికి శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అసలు మాడభూషి వారికి ఎన్ని నమస్కారాలు చేసినా ఎంతగా ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఈ మొత్తం కార్యక్రమ భారాన్ని వారు భుజం మీద వేసుకోవడానికి అంగీకరించడమే వారి యొక్క గొప్ప సౌజన్యం అన్నమాట. అంతేకాకుండా ఈ కార్యక్రమ నిర్వహణలో వచ్చిన అనేకమైన చిక్కుల్ని కూడా వాళ్ళు సంతోషంగా ఎదుర్కొని మరి ఏమాత్రం విసుక్కోకుండా మరి వారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అందుకు వారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువే. కాబట్టి వారికి మరీ ధన్యవాదాలు చెబుతూ వారికి శతకోటి నమస్కారాలు చేస్తూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం సార్, ధన్యవాదాలు సార్. మీరు అన్ని కావ్యాల గురించి సంక్షిప్తంగా, అంటే ప్రారంభోపన్యాసం అంటేనే మనం ఈ మొత్తం కార్యక్రమాన్ని గురించి ఒక ఏం సార్ వివరించారు. మీరు చాలా సంతోషంగా, ధన్యవాదాలు సార్. అసలు మీరు ఇలాంటి అవకాశం నాకు ఇవ్వడమే నా అదృష్టంగా భావిస్తున్నాను. నేనే మీకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక విశిష్టమైనటువంటి కవి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందినటువంటి కవి, అటువంటి వారిని గురించి మనం చర్చించుకోవడం, ఆయన గురించి స్మరించుకోవడం, ఆయన రచనలు చదువుకోవడం అనేది నిజంగానే మనం అదృష్టంగా భావించాలి. అట్లాంటి అదృష్టానికి నోచుకున్నటువంటి వాళ్ళు ఎంత పరిమితమైనా సరే అది నిజంగానే చాలా గొప్ప విషయం. ఆయన, మీరు చెప్పారు కదా, ఆయన పాఠకుల కోసం దిగి రాకుండా ఆయన స్థాయిలో ఆయన రాశారని. అలాగే మనం ఊరికే గుంపు చేర్చినంత మాత్రాన పెద్ద ప్రయోజనం ఉండదు. 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా, 50 మంది వచ్చినా సరే ఆయన కావ్యాలను అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు, ఆ స్థాయి ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనకి కీలకోపన్యాసం చేయబోయేటటువంటి వాళ్ళు డాక్టర్ సీపాన పవిత్ర గారు. మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారు. మీరు ప్రత్యేకించి మన చిటిప్రోలు కృష్ణమూర్తి గారి సాహిత్యం పైన పరిశోధన చేసినటువంటి వ్యక్తి, పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందినటువంటి వ్యక్తి. అటువంటి వారు ఈరోజు మనకి కీలకోపన్యాసం ఇవ్వబోతున్నారు. అది నిజంగా చాలా ముదావహమైనటువంటి విషయం. ఎందుకంటే వారి మీద సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి వారిని గురించి చూసినటువంటి వ్యక్తి వారిని గురించి ఉపన్యసించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అట్లాంటి ముఖ్యమైన వ్యక్తి ఈరోజు మనకి ఇక్కడ కీలకోపన్యాసం ఇవ్వబోతున్నారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా మాడభూషి సాహిత్య కళా పరిషత్ వారికి, సంపత్ కుమార్ గారికి, ఆచార్య సంపత్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చిటిప్రోలు వెంకటరత్నం గారు కూడా, అలాగే చిటిప్రోలు సార్ అలాగే చిటిప్రోలు వెంకటరత్నం గారు కూడా నాకు ఈ ఉపన్యాసం చేయమని చెప్పి నన్ను ప్రోత్సహించినందుకు ఆయనకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సెమినార్ లో వింటున్న ప్రతి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సభ మొదలు పెట్టేటప్పుడు ముందుగా ఆయనతో నాకు చిటిప్రోలు కృష్ణమూర్తి గారితో నాకున్నటువంటి పరిచయాన్ని, నాకున్న అనుబంధాన్ని ముందుగా తెలియజేసి తర్వాత ఆయన రచనలోకి వెళ్దామని అనుకుంటున్నాను. నేను సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి మొదలుపెట్టినప్పుడు శ్రీ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు నాకు ఒకరోజు పిలిచి సలహా ఇచ్చారు. సాకేతం బుక్ నాకు ఇచ్చారు ముందుగా.
సాకేతం బుక్ ఇచ్చి ఒకసారి చూసిరా అమ్మా అని చెప్పి నాకు ఇచ్చారు. నేను అది తర్వాత 2వ రోజు తీసుకెళ్లి ఆ బుక్ లో ఏముంది ఏంటని అన్ని అడిగారు. నేను ఆయనకి అన్ని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అప్పుడు నేను అన్నాను, సార్ నేను ఈయన రచనల మీద నేను చేద్దాం అనుకుంటున్నాను సార్, ఎన్ని రచనలు ఉన్నాయి సార్ అన్నాను. అంటే ఆయన ఫోన్ నంబర్ ఇచ్చి ఒకసారి ఫోన్ చేయండి అమ్మా సార్కి అని చెప్పారు. అక్కడతో ఆయన పని అయింది, నా పని అక్కడతో మొదలైంది. అక్కడి నుంచి నేను చిటిప్రోలు కృష్ణమూర్తి గారికి ఒకరోజు ఫోన్ చేశాను. ఫోన్ చేసి, సార్ ఇలాగా నేను శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు మీ పుస్తకాన్ని ఇచ్చారు నాకు, నేను చదివాను సార్, నాకు మీ రచనల మీద పిహెచ్డి చేయాలని ఉంది సార్, నేను ఇలా సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నాను, మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని ఒకసారి కలవచ్చా అని నేను ఆయన్ని అడిగాను. ఆయన అడిగేసరికి సరే అమ్మా రండి అని చెప్పారు. మా ఊరు వచ్చి ఎక్కడో శ్రీకాకుళంలో పలాస దగ్గర ఒక చిన్న పల్లెటూరు. అక్కడి నుంచి నేను బయలుదేరి 2 రోజులు పట్టింది ఈయన దగ్గరికి రావడానికి. ఇప్పుడు ఒక చిన్న సందర్భం చెప్తాను. ఆయన గొప్పతనం గురించి ఈ విషయం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ ఊరు దిగిన తర్వాత అందరూ అలా చూస్తా ఉన్నారు. నేను ప్రతి ఒక్కరిని వెళ్ళి చిటిప్రోలు కృష్ణమూర్తి గారి ఇల్లు ఎక్కడండి అని అడుగుతుంటే అందరూ ఇలా చూస్తున్నారు కానీ ఎవరు చెప్పట్లేదు. అదే ఎవరమ్మా ఏ కృష్ణమూర్తి అన్నారు. అప్పుడు ఆయన రచనలు చేస్తారండి అంటే వాళ్ళు ఏం చేశారంటే ఒక్కసారిగా ఓహో కవిగారి ఇంటికా అమ్మ, ఓహో కవిగారి ఇంటికా అని చెప్పి ఒక సినిమాలో చూసినట్టుగానే, ఎక్కడో నేను ఎప్పుడు కూడా అది చూడలేదు, మొట్టమొదటిసారిగా చిటిప్రోలు కృష్ణమూర్తి గారి ఊర్లోనే నాకు అది జరిగింది. 4-5 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కవిగారింటికి నేను తీసుకెళ్తా అంటే నేను తీసుకెళ్తా, ఎక్కడి నుంచి వచ్చామ్మా, చాలా మంచి ఆయనమ్మా, చాలా పెద్ద ఆయనమ్మా, చాలా బాగా రచనలు చేస్తారమ్మా, మేము కవిగారు అని ముద్దుగా పిలుచుకుంటాం అని చెప్పి నన్ను అక్కడి నుంచి నిజంగా చెయ్యి పట్టుకొని 1-2 కదా 5 వాళ్ళ ఇంటి ముందుకు నన్ను తీసుకెళ్లారు. ఆ రోజే అనిపించింది ఎలాగైనా ఇంత మర్యాద నేను ఈ రోజుల్లో ఎక్కడా చూడలేదు, ఈయన దగ్గర ఎలాగైనా ఈయన పుస్తకాలపై పిహెచ్డి చెయ్యాలి అని అనిపించి ఆయన ఇంటి ముందు అడుగుపెట్టిన తర్వాత లోపలికి వెళ్ళేసరికి సార్ లేరు. సార్ లేకపోతే మేడం ఉన్నారు. కాసేపు వెయిట్ చేసాము. చాలా ఆకలితో ఉన్నాం మేము. ఎప్పుడు పొద్దుననగా బయలుదేరాం, ఎక్కడైనా మధ్యలో భోజనం చేస్తే టైం అయిపోతుందని మేము భోజనం కూడా చేయలేదు. ఆవిడ రాగానే భోంచేయండి తర్వాత మాస్టర్ని కలుద్దాం, లేదు మేడం అని మేము మొహమాట పడ్డాం. కానీ లేదని చెప్పి మాకు భోజనం శుభ్రంగా పెట్టి అక్కడ ఉంటే మొహమాట పడతామని చెప్పి ఆవిడ పక్కకి వెళ్ళిపోయి ఆ రోజు ఆవిడ మాకు సార్ కంటే ముందు అన్నపూర్ణలాగా కనిపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఇంటికి వెళ్ళినా, హైదరాబాద్ లో ఉన్నప్పుడు వెళ్ళినా, గుంటూరులో వెళ్ళినా అదే ఆప్యాయత, అంత బాగా చూసుకునే వాళ్ళు. ఏ రోజు ఎందుకు వచ్చారు విసుక్కోవడం గాని, నేను చాలా సార్లు వెళ్ళాను, ఎప్పుడు కూడా విసుక్కోవడం గాని, వయసు పెద్దదైనా కూడా ఎందుకు ఏం చెప్తాము అని ఎక్కడా లేదు. ఆయనలో ఆ తపన, ఆతృత, ఎప్పుడమ్మా పూర్తి చేస్తామనే ఆ ప్రేమ ఈ రోజు కూడా అలాగే ఉంది అని చెప్పి వాళ్ళ కుటుంబం గురించి నేను చెప్పదలుచుకుంటున్నాను. ఇక సార్ వచ్చారు. సార్ వచ్చిన వెంటనే ఆయన అడిగారు, ఏంటమ్మా ఎవరు పంపించారు? బేతవోలు సార్ పంపించారు. ఓకే, పెళ్ళయిందా? అమ్మో 2 అమ్మాయిలు ఇలాగే వచ్చారు పిహెచ్డి చేస్తానని చెప్పి నా బుక్స్ అన్ని పట్టుకెళ్ళిపోయారు, ఒక్కళ్ళు కూడా చేయలేదు పిహెచ్డి, నువ్వు కూడా చేస్తావా చెయ్యవా అని అడిగారు. వెంటనే అయ్యో లేదు సార్ నేను తప్పకుండా చేస్తాను సార్ అంటే, అలాగే అన్నారమ్మా, నీలానే అన్నారు 2 వాళ్ళు వచ్చి నా దగ్గర ఇవ్వడానికి కూడా బుక్స్ లేవు, నా చేతి రాతతో కొన్ని బుక్స్ ఉన్నాయి, అవి ఇమ్మంటే నేను ఇస్తాను, ఇవే లాస్ట్ బుక్స్, నా దగ్గర బుక్స్ లేవు అన్నారు. లేదు సార్ నేను మీకు మాట ఇస్తున్నాను, నేను చేస్తాను అని చెప్పి అన్నాను. ఆ రోజు నుంచి నాకు భయం, ఎక్కడ నేను పూర్తి చేయనేమో, ఆయనకి నేను మాట ఇచ్చాను అని చెప్పి నేను భయపడుతూనే ఉన్నాను. కానీ ఏ రోజైతే నా పిహెచ్డి పూర్తయి ఆయన చేతికి ఆ బుక్ ఇచ్చానో నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు ఆయన లేనప్పటికీ ఆయన ఉండగానే నేను పిహెచ్డి పూర్తి చేశాను, ఆయన నా పుస్తకాన్ని చూశారు, చదివారు, ఆనందపడ్డారు అని చెప్పి నాకు ఈ రోజు నిజంగా చాలా గర్వంగా ఉంది. నేను చాలా ఆనందపడుతున్నాను ఈ విషయానికి. ఓకే, ఇది మొట్టమొదటిగా చిటిప్రోలు వారితో కలవడం జరిగింది. ఆ విధంగా వారి రచనల్ని నేను మొదలు పెట్టడం జరిగింది. ఇక ప్రాచీన కాలం నుండి తెలుగు సాహిత్యంలో ఎన్నో విలక్షణమైన ప్రక్రియలు కనిపిస్తున్నాయి. పురాణాలు, ఇతిహాసాలు, మహాకావ్యాలు, ప్రబంధాలు, శతక ప్రక్రియలన్నింటి ద్వారా తెలుగు సాహిత్యం పరిపుష్టం అవుతూనే ఉంది. ఈ ప్రక్రియలన్నింటికి
పద్య కవిత్వమే ప్రధాన భూమిక వహించింది. కవిత్రయ మహాభారత రచనా శైలిలోను, పోతన అలంకార ప్రతిభలోను, శ్రీనాథుని రసపుష్టిలోను, ప్రబంధ కవుల వర్ణనలోను ఈ పద్యమే అగ్రగణ్యం. సార్ మా పిల్లలు వచ్చి అలా వెళ్తా ఉన్నారు సార్. పర్వాలేదా సార్? ఓకే సార్. రాయ్ అలా ఉండు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మళ్ళీ కవిత్రయ మహాభారత శైలిలోను, రచనా శైలిలోను, పోతన అలంకార ప్రతిభలోను, శ్రీనాథుని రసపుష్టిలోను, ప్రబంధ కవుల వర్ణనలోను, ప్రతి దాంట్లోనూ ప్రధాన భూమికి ఏదైనా పోషించింది అంటే అది పద్యం మాత్రమే. ఇటువంటి పద్యాన్ని ఆధునిక కాలంలో కూడా అదే పద్యకావ్య ప్రక్రియను అనుసరిస్తూ ఆధునిక కాలంలో తిరుపతి వెంకట కవులు, రాయపురోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ గారు, జాషువా దువ్వూరి మొదలైన వారంతా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. ఈ పద్ధతిని అనుసరిస్తూ తరువాత తరంలో కూడా కావ్య సంప్రదాయాన్ని విస్మరించకుండా పద్య సంస్కృతిని కాపాడిన ఆధునిక పద్య కవివరుణ్యులు చిటిప్రోలు కృష్ణమూర్తి గారు. సాధారణంగా ఈయన కొంతమంది ఆధునిక కాలంలో వస్తు వైవిధ్యాన్ని ఎంచుకొని కొంతమంది చారిత్రక కావ్యాలు చేశారు, కొంతమంది అనువాద కావ్యాలు చేశారు, కొంతమంది పురాణ కాథలను తీసుకొని కావ్యాలుగా మలచడం జరిగింది. అలాగే శతక కావ్యాలు, ఇవన్నీ ఖండ కావ్యాలు, అష్టావర్ణలతో పూర్తిగా ప్రబంధాలు లాంటి మహాకావ్యాలే కాకుండా ఖండ కావ్యాలు కూడా రావడం జరిగింది. ఈయన విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఈ ఒక్క కవిలో ఉండడం ఈయన ముఖ్యమైన చాలా గొప్ప విషయం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఇక ఈయన రచనలు వెళ్ళే ముందు ఈయన గురించి వాళ్ళ అబ్బాయి అన్ని చెప్పారు, కానీ కొంచెం చెప్దామని నేను కూడా అనుకుంటున్నాను సార్. హలో సార్. హలో. వినిపిస్తుందా సార్? ఓకే సార్. ఇక ఈయన గురించి చెప్పాలి అంటే ఈయన అచ్చమైన పద్య కవి అని నేను చెప్తాను. ఎందుకంటే ఈయన చాలా పద్యాలు, మొత్తం ఈయన రచనలు అన్ని కూడా పద్యాల్లోనే సాగాయి. ఎక్కడో ఒకటో రెండో వచన తుంపట్లు ఉన్నప్పటికీ కూడా అవి పద్యాల మధ్యలో వచ్చినవే గాని ఈయన ఒక్క వచనం కూడా రాయని అచ్చమైన పద్య కవి అని చెప్తాను. అలాగే ఈయన ఇంత పద్య కవి కదా, ఈయన ఏదో చదివేశారు ఏది అనుకుంటే, ఆయన చెప్పినట్టుగా ఆయన 9వ తరగతి వరకే చదువుకున్నారు. ఆయన నాకు చెప్పిన ప్రకారం 9వ తరగతి చదువుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చనిపోవడం వల్ల వాళ్ళ అమ్మగారికి విపరీతమైన ప్రేమ కొడుకంటే, అందువల్ల చదువు ఏం వద్దు, మనకి వ్యవసాయం చేసుకో, పొలాలు ఉన్నాయి అవి చూసుకోమని చెప్పడం వల్ల నేను చదువుకోలేకపోయాను. మా అమ్మ పట్టుబట్టి మరి ఉపవాస దీక్ష చేసి మరి నన్ను ఇంట్లో ఉంచింది అని చెప్పి ఆయన చెప్పారు. ఆ తర్వాత కూడా ఆయన అక్కడతో వదలలేదు. తర్వాత ఆయన ఇంటి దగ్గర ఉండి SSLC ఎగ్జామ్స్ రాశారు. రాసిన తర్వాత ఆయన బెంచ్ కోర్ట్ క్లర్క్ గా పనిచేయడం జరిగింది. అది కూడా వాళ్ళ అమ్మగారికి తెలిసి ఇంకా వద్దంటే వద్దనేసరికి ఆయన ఇంటి దగ్గరే ఉండిపోయారు. అలా ఇంటి దగ్గరే ఉండిపోతూ వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకొని ప్రవృత్తిగా కవిత్వాన్ని ఆయన రాయడం జరిగింది. ఇక ఆయన కవిత్వానికి విషయానికి వస్తే ఈయన మొత్తం రాసిన కావ్యాలని మనం స్వతంత్ర కావ్యాలు, అనువాద కావ్యాలుగా విభజించవచ్చు. ఇక ముందుగా తీసుకోవాల్సింది కైకేయి. నేను కూడా మొట్టమొదట ఆ కైకేయి కావ్యాన్ని ముందుగా నేను చదవడం జరిగింది. అసలు ఆ పద్యాలు చదువుతా ఉంటే ప్రసాద గుణం అంటారు కదా, అంత బాగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా చిన్న పదాలతోనే రాయడం జరిగింది. అందులో ఏ పద్యం చదివినా ఏ వాక్యం చూసినా ప్రతి ఒక్కరికి కూడా అది అర్థమయ్యే తీరుతుంది ఆయన రాసిన పద్యాలు అందులోవి. ఇక ఈ కావ్యం విషయానికి వస్తే మామూలుగా కైకేయి అంటే అందరికీ కలిగిన అభిప్రాయం ఏంటంటే ఒక గయ్యాలి అని చెప్తారు. మామూలుగా అప్పుడు ఈ మాట నాకు తెలిసి చిటిప్రోలు వారికి బాధ కలిగించిందేమో. ఎందుకంటే కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పది అని చెప్పుకోవడానికి మనం
కణ్వ మహర్షి శకుంతలని గాని, అలాగే యశోద కృష్ణుడు గాని, వీళ్ళందరినీ కూడా కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అని చెప్పడానికి మనం ఉదాహరిస్తాము. అలాంటి వరుసలోనే కైకేయి రాముడు ఉండాలని చెప్పి ఈయనకి అనిపించినట్టుంది. అందుకే ఆయన మనసు బాధపడి ఎలాగైనా కైకేయి పశ్చాత్తాపడిందని, పాఠకుల దృష్టిలో కైకేయి పశ్చాత్తాపడినట్టు చెప్పి ఈ పుస్తకం మొదలు పెట్టినప్పుడు ఉండే అభిప్రాయం చివరికి వచ్చేసరికి ఏ పాఠకుడికి ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కైకేయి మీద ఈర్ష్య, ద్వేషం, కోపం ఉంటది. ఎందుకు అలా చేసింది, ఎంతగా ప్రేమించింది కదా కొడుకుని, ఎందుకు అలా చివరికి అడవుల పాలు చేసింది అని అనిపిస్తుంది మామూలుగా. కానీ ఈ పుస్తకం చివరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుందంటే ఆమె పైన జాలి, దయ తప్పనిసరిగా కలిగేటట్లు ఈయన రచన సాగింది. మొత్తం ఈ పుస్తకం అంతా మీరు చదివేసరికి మీకు ఇదే కనిపిస్తా ఉంటుంది. అలాగే ఈ పుస్తకం సార్ చెప్పినట్లుగా ఉస్మానియా యూనివర్సిటీలో 1962-64 సంవత్సరాల్లో పాఠ్యాంశంగా కూడా రావడం జరిగింది. ఇక ఈ పద్యంలో ఈ పుస్తకంలో కొన్ని పద్యాలు చూసినట్లయితే మనం భయమొక్కింతయి లేదు నీకిచ్చట నీపై ఏకయున్ బ్రా. ఈ పద్యంలో చూడండి ఎంత అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే పద్యంలాగా అనిపిస్తుంది. ఒక్కసారి మీరు వింటే, అవసరం ఏమిటో పిలువ నంపెను తండ్రి అటంచు ఆ రఘు ప్రవరుండు మంత్రి వెంటపడి పర్పున ఆ గృహ మేగుదించే ఉత్సవమునకు ఆజ్ఞ ఇచ్చిన ప్రసన్న ముఖమున్నే భయంకర అటవులకు ఏగన్ ఆన తిరుటం తలపోయేదు పాపం ఎంతయును అని చెప్పి కైక మందిరం నుంచి తండ్రి పిలుపు వచ్చిందని రాముడు కైక మందిరానికి వెళ్లే సందర్భంలో ఈ పద్యం చెప్పబడింది. ఈ పద్యం మీరు చదువుతున్నంతసేపు ఎక్కడ కూడా ఒకసారి చదివితే అర్థమైపోద్ది. ఒకవేళ అర్థం కానీ ఇంకొకసారి చదివితే తప్పనిసరిగా అర్థమయ్యే రీతిలో ప్రసాద గుణం కలిగేటట్టుగా ఈయన ఈ కావ్యాన్ని రచించడం జరిగింది. ఇక పురుషోత్తముడు కావ్యం వచ్చేసరికి ఈయన రచనలో కలికితురాయి అని చెప్పాలి. సాధారణంగా చారిత్రక కావ్యం అనేసరికి మనకి ఇతర కావ్యాల్లాగా, స్వతంత్ర కావ్యాల్లాగా మనం ఏది రాయడానికి వీలుండదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒక పాత్రలు, కథ అన్ని తయారై ఉంటాయి. దానికి అనుగుణంగానే మనం వెళ్ళాలి తప్ప మనం అందులో పాత్రలను గాని కథను గాని ఏమీ మార్చడానికి గాని అక్కడ ఏమీ ఉండదు, ఏమీ మార్చడానికి ఉండదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈయన పురుషోత్తముడు అనే కావ్యాన్ని రాయడం జరిగింది. ఈ పురుషోత్తముడు అనే కావ్యానికి ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఈ పురుషోత్త కావ్యంలో ముఖ్యంగా భారతీయ సంస్కృత ఔన్నత్యాన్ని అంతర్లీనంగా అడుగడుగునా కూడా ఈయన తెలియజేసి ముఖ్యంగా ధర్మోపదేశాన్ని చేశారు ఈ కావ్యంలో. ఇది భారత జాతి యొక్క మహోన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలను శతం గావించి తమ ఆధిపత్యం పెంపొందించుకునేందుకు వస్తున్న అలెగ్జాండర్ వంటి దండయాత్ర నుంచి దేశాన్ని, జాతిని, సంస్కృతిని రక్షించుకోవడానికి ఎదురొడ్డి నిలిచిన ఒక గొప్ప రాజు కథే ఈ పురుషోత్తముడు కథ. ఇది చదువుతున్నంతసేపు పురుషోత్తమ అలా మాట్లాడు మాట్లాడమా. కట్ అయిపోయింది. వస్తుంది ఒక నిమిషంలో వచ్చేస్తుంది.
ఏమ్మా రా 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 వచ్చేస్తుంది సార్, వచ్చేస్తుంది. కట్ అయిపోయింది అండి, వస్తాను. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, మాట్లాడమా. ఓకే సార్. ఓకే, ఈయన ఈ పురుషోత్తముడిలో వర్ణనలు ఈ పురుషోత్తముడి కావ్యానికి మహాకావ్యానికి ఉన్నటువంటి అన్ని లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో వర్ణనలు అయితేనేమి, అలంకారాలు అయితేనేమి, రసపోషణ అయితేనేమి, నాటకీయత అయితేనేమి, పాత్ర చేతన ప్రతి దాంట్లో కూడా ఎక్కడ మీకు లోటు అనేది కనిపించదు. కొన్ని పద్యాలు చదువుతా ఉంటే మీకు అసలు అక్కడ ఎదురెదురుగా మనిషి నిలబడి మాట్లాడుతున్నట్టే అనిపిస్తా ఉంటుంది. ఒక దగ్గర అంబి నిజస్వరూపాన్ని, మనస్తత్వాన్ని తెలియజేస్తూ ఈ విధంగా చెప్తున్నారు. నేను పాంచాలపతికి ఆహ్వానం అంపవలియునని పలికి నోరెట్ల వచ్చు నీకు, మనకు వారికి నొద్దుకి అనుచును కలదే పొయ్యిలో ఉప్పు వేసిన పోల్కిగాక. ఇందులో ఈయన ఈ పుస్తకాలన్నిట్లో ముఖ్యంగా జాతీయాలు, సామెతలు ఎన్ని వాడారు అంటే ఇంతవరకు నేను చూసిన ఏ పుస్తకాల్లో ఇన్ని జాతీయాలు, ఇన్ని సామెతలు ఉండవు. వెనుక నుయ్యి, ముందు పోయి, గడ్డిపోచ, ఒక దగ్గర దేనికి పనికిరాంది అనే అర్థంలో ఈయన గడ్డిపోచ వల్ల కదలినప్పుడు అతని అనుజ స్వేచ్ఛకే చేరగదిలే అని చెప్పి ఈయన పద్యాల్లో ఎంత చక్కగానో జాతీయాలని పొందుపరిచారు. అలాగే తాతకు దగ్గులు గరపడం అని, అలాగే నేతి బీరకాయ అని, ఇలా కండగడ్డయి ఉడికే మొహము, కాకితో కబురంపినన్, ఈయన కన్నులు నెత్తికెక్కి, ఇలా ఈయన రచనలో అన్నిట్లో కూడా ముఖ్యంగా ఈ పురుషోత్తముడిలో ఈయన చాలా జాతీయాలు, సామెతల్ని చాలా విపరీతంగా వాడడం జరిగింది. అలాగే వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు ఎదురెదురుగా నిల్చున్న అంబీను ప్రార్థనాదేవి మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు ఎక్కడ ఒక నాటకీయత, తిక్కన నాటకీయత అంటారు కదా, అదంతా మీకు కనిపిస్తా ఉంటది. వాళ్ళ సంభాషణలో ప్రతి వాక్యంలో కూడా మీకు అది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఈయన రచనల్లో ఈయనకి సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టడం అనే కాదు, ఇందులో ముఖ్యంగా ఈయనకి అవార్డు తెచ్చిపెట్టడానికి కారణం కూడా ఈ మహోన్నతమైన ఈ సంస్కృతి సంప్రదాయాలని చక్కగా వివరించడం వల్లే ఆయనకి ఈ అవకాశం తెచ్చిపెట్టిందని అనుకుంటాను. అలాగే ఈ రోజుల్లో చాలా వరకు లాబింగ్లు చేసి సంపాదించుకున్న అవార్డులు చాలా ఉన్నాయి. కానీ నాకు తెలిసి నేను మాట్లాడిన ప్రకారం ఈయన చూస్తే ఎక్కడ కూడా అటువంటి ఆలోచన, అటువంటి విధానం కలిగిన మనిషిలాగా అనిపించరు. ఈయన రచనకే వచ్చిందని నేను ఈయన గురించి చెప్తాను. ఈయన నిజంగా ఈయన రచనలో ఇది కీర్తి శిఖరం అనే చెప్పాలి. ఈ కావ్యం ద్వారా ఈయన ఈ తెలుగు పద్యానికి వెలుగుదారి చూపించినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను ఈ రచనలో. ఇక తర్వాత సాధారణంగా అనువాదం చేసినప్పుడు మూలంలోని అన్ని అంశాలను తేవడము చాలా కష్టతరం అవుతుంది. అనువాదాలు ఈయన సంస్కృతం కాకుండా హిందీ చేసినప్పుడు వారి భావాలు, మన భావాలు కొన్ని వేరువేరుగా ఉండడం జరుగుతాయి. కానీ ఈయన సాకేతం హిందీ అనువాదం, ఈయన ఈ సాకేతం హిందీ అనువాదం
తెలుగులోకి చేసేటప్పుడు ఈయన ఎంత కష్టపడ్డారు అంటే హిందీలో గేయ ధర్మం పాటించడం, హిందీ దోహాల్లో, అలాగే అంత్యానుప్రాస ఉండడం హిందీ దోహాల్లో ఉంది. అదే దాన్ని ఈయన కూడా హిందీ దాన్ని తీసుకొచ్చి చివరిగా ఆయన చాలా ప్రతి పద్యంలో కూడా ఆయన చివరిలో ఆ ప్రాస వచ్చేలాగా ఆయన రచించడం జరిగింది హిందీ సాకేతానికి వచ్చేసరికి. అలాగే ఈయన రచనలో చూసేసరికి ముఖ్యంగా కైకేయి గాని, తర్వాత ప్రార్థనాదేవి గాని, ఒక సాకేతం ఊర్మిళాదేవి గాని ఎవరైనా చూసేసరికి ఈయన నిజంగా స్త్రీ పక్షపాతి అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈయన అనాదరణకు గురైనటువంటి స్త్రీ పాత్రలన్నింటినీ తీసుకొని ఈయన చాలా గొప్పగా ఎవరు ఇంతవరకు ప్రతి కవి ఊర్మిళాదేవిని పడుకోబెట్టారు, కానీ ఈయన మాత్రం ఆవిడ పడుకోబెట్టడం ఇష్టం లేదు. అందుకే అసలు ఆవిడ బాధపడితే ఎలా బాధపడి ఉంటుంది అని చెప్పి ఆవిడ మొత్తం ఆవిడ ఎలా ఎవరిని మళ్ళీ ఈ కావ్యంలో అనువాదం అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఎవరిని ఏమన్నట్టు కూడా ఉండదు. మొత్తానికి స్త్రీ పక్షపాతిగా ప్రతి కావ్యాల్లో ఆ స్త్రీలని చాలా చక్కగా, స్త్రీ పాత్రలను చాలా చక్కగా మలిచారు ఈయన. ఇక ఖండకావ్యాలు, ఈయన ఖండకావ్యాలను చూసినట్లయితే ముఖ్యంగా ఈయనకి సమాజం పైన ఆయనకు ఉండే అభిమానము, ప్రేమ తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఖండకావ్యాలు ప్రతి విషయంలో కూడా ఆయన 2 ఖండకావ్యాలని కలిపి చూస్తే ఇందులో వ్యక్తి సంబంధమైనవి చాలా ఉన్నాయి, అలాగే దైవ సంబంధమైనవి ఉన్నాయి, అలాగే ప్రకృతి సంబంధమైనవి ఉన్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ ఆయన స్పృశించిన అంశం లేదన్నట్టుగా ఈయన ఖండకావ్యాలు ఉంటాయి మనకి. ఆయన ఖండకావ్యాల్లో ప్రతి విషయాన్ని ఆయన వివరించడం జరిగింది. ఎక్కడో ఎవరో పడవలో పడి చనిపోతే ఆ మరణం గురించి చెప్పారు. అలాగే ఆయనకి ఎంతో ఇష్టమైన గాంధీజీ గురించి, అలాగే ప్రకృతి గురించి తెనుగులంక శ్రీ తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారి గురించి, ఇలా ప్రతి ఒక్కరి గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అలాగే ఈయన చెప్తున్నప్పుడు ఎవరది గాంధీజీ గురించి చెప్తున్నప్పుడు ఆయన ఏం చెప్తారంటే, అతను కస్తూరి కస్సుమన్న జగ్మగము లో ఆ మోహన దోసని మౌనమున సమ్మోహన మంత్రమై పడగవాల్చి గౌరీ శంకరుల శిఖరాగ్రంలోనే అతడే అనే విధంగా గంభీరమైన సముద్రంలోనూ కనిపిస్తాడని గాంధీజీని సర్వాంతర్యామిగా కొలవడం జరిగింది. ఇక తుమ్మల సీతారామమూర్తి చౌదరి అనేసరికి ఆయన చాలా సార్లు నేను వెళ్ళినప్పుడు అంతా నాకు ఆయన చెప్పడం జరిగింది, నాకు చౌదరి గారు అంటే నాకు అభిమానము, చౌదరి గారు నేను చాలా సమావేశాల్లో కలిసాము, ఆయన రచనలు అంటే నాకు ఇష్టం అని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని నేను ఏదో లైబ్రరీలో కూర్చుంటా పుస్తకం తీసినప్పుడు ఒకసారి చూస్తే చౌదరి గారు అయితే ఏవైతే శీర్షికలు పెట్టారో ఈయన పుస్తకంలో కూడా అదే శీర్షికలు పెట్టి ఖండకావ్యాలలో ఉండేటువంటివి రాయడం జరిగింది. ఆయన కూడా ఎవరికైనా సన్మానం చేస్తే వారికి కృతజ్ఞత అని ఆయన చెప్తే ఈయన కూడా అదే విధంగా ఒక ఈయనకి సన్మానం చేసిన వాళ్ళకి కృతజ్ఞత అని చెప్పడం జరిగింది. అలా చాలా విషయాల్లో వీళ్ళిద్దరికి చాలా పోలిక ఉంది. చాలా పోలిక ఉంది. ఇంకా ఎవరి గురించి చెప్పారంటే ఈయన పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్పడం జరిగింది. నాలం కృష్ణారావు గారి గురించి, త్యాగరాజు గురించి, అలాగే పల్నాటి బ్రహ్మణ గారి పల్నాటి మాంచాల గురించి చెప్పడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయినప్పుడు ఈయన కూడా శ్రద్ధాంజలి అని చెప్పి ఈయన రాయడం జరిగింది. అలాగే మామిడి వెంకయ్య, ఇలా ఈయన ఖండకావ్యాలను చూసినట్టయితే ఈయన ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా చాలా చక్కగా చెప్పడం జరిగింది. కోయిల దొర అని చెప్పుతూ ఆయన ఏం చెప్పారంటే, యుగానికి ఆరంభమైన మాసం చైత్రమాసం. ఇప్పుడు ఈ బహుకాలపు మౌన ముద్రను వదిలి అందంగా గలమెత్తే సమయం ఇన్నాళ్ళకి వచ్చిందని చెప్పి, కోకిలకి ఇంకా పాడే సమయం వచ్చిందని చెప్పి, అలాగే కాకుల గురించి గుడ్లగోబల యొక్క కక్కసమైన కఠిన స్వరాలు వింటున్నామే, కోకిల స్వరాలు వినలేకపోతున్నామే అని చెప్పి ఈయన రాయడం జరిగింది. అలాగే ఇంకా పుష్ప వికాసం అని చెప్పి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిది మనకి పుష్ప విలాపం గుర్తొస్తుంది.
కానీ అక్కడేంటి పుష్ప విలాపంలో ఒక భక్తుడు పూజ కోసం పూలు కోయడానికి పూల తోటకి వెళ్ళినప్పుడు అతనికి ఆ పూల ఆవేదన మనసులో మెదులుతుంది. కానీ ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చేసరికి చిటిప్రోలు వారు ఏం చేశారంటే పుష్ప వికాసం అని చేశారు. ఇక్కడ కూడా పూలు కోయడానికి వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అతనే ముందుగా నన్ను క్షమించండి, నన్ను మన్నించండి, నేను మీ పువ్వుల్ని కోస్తున్నాను అని చెప్పి బాధపడేటట్టు రాయడం జరిగింది. అప్పుడు దానికి సమాధానంగా ఆ పూలు ఏమంటాయంటే, ఏం పర్వాలేదు, సాధారణంగా నేను స్వాగతిస్తున్నాము, మీరు మా పువ్వులు కోసి దేవుళ్ళకి పెడతారా, పెట్టండి అని చెప్తూ మా విరుల కంటే మెత్తని మనసువాడ ఒగుటు నెటులు ఉమ్మలించదవంతే గాని మా ఎడల ఎన్నడైనను మాలి చిన్న అపచారమైనను చేయలేదే అని చెప్పి పువ్వుల గురించి చెప్తుంటే మాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడ చిటిప్రోలు గారి మనస్తత్వం ఇదేమో అని అనిపించింది. ఆయనే వెళ్ళి పువ్వులకు వస్తే పువ్వులు ఆయనకి సమాధానం ఇచ్చిందేమో. నిజంగా నేను వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అంతే నెమ్మదిగా అంత మృదువుగానే మాట్లాడడం జరిగింది. ఏ రోజు ఆయన మొహంలో ఒక కోపం గాని ఎటువంటి విసుగు గాని నేను చూడలేదు. ఇక ఇలా ఇంకా ముందుకు వెళ్తే చరిత్రకు సంబంధించినటువంటివి కూడా చాలా రాయడం జరిగింది. వీరమాత అని ఒకటి, హెచ్చరిక, భారతదేశం చైనా దేశం మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు సంబంధించి దాని గురించి కూడా రాశారు, హెచ్చరిక అనే పేరుతో. అలాగే పెనుగొండ కన్నికా పరమేశ్వరి దేవస్థానం గురించి, ఈయనకి దైవభక్తి ఎక్కువగా ఉందని ఇటువంటి వాటి వల్ల తెలుస్తుంది. ఈయన రాసిన ఈ ఖండికల ద్వారా ఈయనకి దైవభక్తి కూడా ఎక్కువ ఉందని తెలుస్తుంది. అలాగే ఈయన రాసిన చాలా రచనలు అంకితం ఇవ్వడం గాని, అలాగే రాయడానికి ప్రేరణ గాని చూసినట్లయితే చాలా వరకు ఈయన స్నేహితులే ఉన్నారు. దీనివల్ల ఈయన స్నేహానికి ఇచ్చే విలువ కూడా మనకు తెలుస్తుంది, ఎంతటి విలువ ఇస్తారు ఈయన స్నేహానికి అని చెప్పి. అలాగే ఆవేదన అని చెప్పి ఒక మట్టపల్లి నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి వెళ్లి జనాలు వస్తూ ఉండగా పడవ ప్రమాదం జరిగి చాలా మంది చనిపోవడం జరుగుతుంది. ఆ అంశం ఈయన మనసు కలిసివేచి ఈయన దాని గురించి రాశారు. అందులో అసలు ఎలా రాశారంటే, పాలు తాగుతున్న చిన్న పిల్లలు ఉన్న తల్లులు విడిపోతే పిల్లలు ఎలా బాధపడతారు, అలాగే ఒక తల్లి తండ్రి ఉన్నప్పుడు తల్లి చనిపోతే ఆ తండ్రి పడే బాధ ఏంటి, అలా ప్రతి ఒక్కరూ ఏ విధంగా బాధపడ్డారు అని చెప్పి ఈయన అందులో ఉన్నట్టుగా భావించి ఈయన చాలా చక్కగా రచించడం జరిగింది. ఆ తర్వాత ఈయన శంకర్ భగవత్పాదుల ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం కూడా ఈయన తెలుగు చేశారు. ఇంకా ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈయన శ్రీరామ విలాసము అని చెప్పి 26 పాదాలలో షకార ప్రాసతో శార్దూల పద్యంలో ఏక సమాసంగా రామకథను అంతా చెప్పడం జరిగింది. ఈ ఖండిక అక్షర దేవాలయంలో ఉంది. ఇది చదివినప్పుడు ముఖ్యంగా ఈ కవి యొక్క పాండిత్య ప్రకర్ష అనేది మీకు చాలా బాగా తెలుస్తుంది. అలాగే ప్రకృతికి సంబంధించిన విషయాలు కూడా ఇందులో చాలా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈయన ఖండకావ్యాలు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇక మాఘమేఘాలు వచ్చేసరికి నేను ఆయన కలిసేటప్పుడు నాకు ఆయన అప్పటికి బాగా పెద్ద ఆయనే. నేను వెళ్ళేసరికి ఆయన ఏం చెప్పారంటే, ఇదిగో అమ్మ మాఘమేఘం అని చెప్పి ఆయన ఒక బుక్ ఇచ్చారు నాకు. ఇచ్చాక సరే మాఘం ఎంతవరకు రాశారు సార్ అంటే, నేను 3 సర్గలు రాశాను అన్నారు. ఇది 3 సర్గలు పర్వాలేదులే, తొందరగా అయిపోతుంది అనుకున్నా. కానీ నేను ఆయన కృషి, ఆయన సంకల్ప బలం ఎలా ఉంది, ఆయనకి ఇంకా ఎప్పటికీ ఇంకా రాయాలి, చదవాలి అనే ఉత్సాహం ఎలా ఉందని తెలిసిందంటే, నేను మళ్ళీ 6 నెలలకు వెళ్ళేసరికి ఒక ఇంత పెద్ద బుక్ ఇచ్చారు, ఈ బుక్ రిలీజ్ చేస్తున్నానమ్మా అని చెప్పి. ఆయన ఒక 6 నెలల వ్యవధిలోనే ఆ పుస్తకాన్ని పూర్తి చేసి మొత్తం ఇగో అన్ని సర్గలు రాసేసానని చెప్పి నా చేతిలో పెట్టడం జరిగింది. సాధారణంగా మాఘం అనేసరికి ఎవరైనా భయపడతారు, అలా కానీ ఆయనకి ఎటువంటి ఆలోచన గానీ ఆ భయం గానీ లేదు. చాలా చక్కగా దాన్ని పూర్తి చేశారు. అందులో కూడా వర్ణనలు, అలంకారాలు, ఈయన ముఖ్యంగా మూలానికి ఎక్కడ కూడా ఎటువంటి మూలాన్ని ఎక్కడా విడిచిపెట్టకుండా, మూలంలో ఉన్న భావాన్ని విడిచిపెట్టకుండా, అనవసరపు కల్పనలు ఏవి చేయకుండా, ఏ అంశాన్ని వదలకుండా అర్థమయ్యే రీతిలో పద ప్రయోగాలతో సహా తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇప్పుడు ఈయన తీసుకున్న మాఘమేఘాలు గాని, మహిషి శతంకం గాని, ఇవన్నిటినీ కూడా మూలానికి విధేయంగానే అనువాదం చేశారు. ఎక్కడ మూలానికి వ్యతిరేకంగా గాని ఈయన సొంతంగా కల్పించినవి ఏవీ లేవు.
ఆయన్ని అడిగినప్పుడు మీకు అనువాదాల్లో ఏది ఎక్కువగా ఇబ్బంది కలిగించిందంటే ఆయన చెప్పారు, నాకు ఏది ఇబ్బంది కలిగించలేదు, కానీ నిజానికి మహిషి శతకం, ఎందుకంటే అది అన్యాపదేశ కావ్యం, అందులో శ్లేష ఉంది, 52 పద్యాలు, దాన్ని ఆ సంస్కృతాన్ని తెలుగు చేయడానికి నాకు కొంచెం శ్రమ పట్టింది తప్ప నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది. ఇక మేఘం అనేసరికి చాలా మంది ఏమనుకుంటారు అంటే, చాలా మందికి మేఘ సందేశం అనేది ఎక్కువగా ఇష్టపడి చాలా మంది కవులు దాన్ని అనువాదం చేయడం జరిగింది. ఆ సందేశం చూసే చాలా మంది అనేక సందేశ కావ్యాలు రాశారు. అదే విధంగా చిటుకురోలు వారు కూడా ఈ మేఘ సందేశాన్ని మాఘ మేఘాలు అని చెప్పి రాయడం జరిగింది మొదట. తర్వాత మళ్ళీ ఆయన శిశుపాల వద మాఘ కావ్యం అని చెప్పి దాన్ని పూర్తిగా రాయడం జరిగింది. ఈ ఇందులో కూడా మీరు చూసేసరికి చాలా దగ్గరలో పద్యాలు శ్లోకాలు వచ్చి చూసేసరికి మీకు ఎక్కడా కూడా మూలానికి ఎటువంటి ఇబ్బంది కూడా జరగదు, అంత మూలానికి విధేయంగానే ఉంటుంది. ఆ వర్ణనల విషయంలో కానీ అన్నిటినీ కూడా మూలానికి విధేయంగానే చేశారు. ఇక్కడ ఒక పద్యం చూస్తే, ఒక కాళిదాసు మూలంలో అబలా విప్రయుక్త అన్న పదాన్ని ఈయన దగ్గరికి వచ్చేసరికి అంగనా సాంగత్య ప్రవీధురుడై అని అనువాదం చేశారు. అబల అనేది సార్థక పదమే, కానీ దానికి అనువాదమైన అంగన అని ఆ పద్యంలో ఆ పదం చేర్చడం వల్ల అనువాదానికి వన్ని చేకూర్చింది అని చెప్పొచ్చు. ఇలాగా ఇందులోనే మూలంలోనే కామి అన్న పదానికి కూడా మోహాతురుండు, ఇలా ప్రతి పదానికి కూడా ఆ తెలుగు పదాలు అందరికీ అర్థమయ్యే పదాలనే వివరించడం జరిగింది. ఆయన చాలా చక్కగా ఈ మాఘమేఘాలు 2 కూడా జరిగింది. ఇంకొక విషయానికి వస్తే, ఈయన రచనా శైలి విషయానికి వస్తే ముఖ్యంగా వీరిది ప్రసాద గుణం. అలతి పదాలతో అనల్పార్థ రచన వీరి సొంతం. సందర్భానుగుణంగా ఒక్కోసారి ఓజోగుణం భూయిష్టమైన పద్యాలను కూడా రాశారు. అలాగే కొన్ని చోట్ల రక్తి కట్టించారు కొన్ని పద్యాలతో. నవరసాలను వర్ణనలను ఎక్కడా విడిచిపెట్టకుండా పద్యాల్లో చక్కగా జాతీయాలను సామెతలను పొందించి చక్కగా ఒక పద్యానికి ఒక అందాన్ని చేకూర్చారు. అదేవిధంగా సందర్భ శుద్ధిగా శబ్ద ప్రయోగాలను ప్రయోగించారు. చక్కనైన తెలుగు పదాలతో పాటు సంస్కృత పదాలను కూడా అవసరమైన చోట ఆయన వాడడం జరిగింది. అలాగే ఇప్పుడు అష్టాదశ వర్ణనల పేరుతో అనవసరంగా వర్ణనా బాహుల్యాన్ని ఊరికే వర్ణనలు రాయకుండా సందర్భానుసారంగా ఎక్కడ వర్ణనలు అవసరమో అని ఆలోచించి అక్కడ మాత్రమే ఈయన చేయడం జరిగింది. ఈయన రసావిష్కరణ ప్రధానంగా చేసుకొని తగినట్లుగా పాత్రలను, సంభాషణలను, అలంకారాలను మలుచుకోవడం బట్టి ఈయన యొక్క నైపుణ్యం అనేది మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా సామాజిక విశ్లేషణ సహజ శైలిలో ఉంది. ఈయన యథార్థ సంఘటనలు కానీ ఆ యథార్థ సంఘటనల విషయాల్లో చెప్పేటటువంటి పదాలు కానీ చాలా మనసుకి తెలిసేలాగా, హత్తుకునేలాగా కొన్ని సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇంకా చూసినట్లయితే ఈయన అనుకరణలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈయన పద్యాల్లో కొన్ని పద్యాలు చదువుతుంటే మీకు ఏ కవికైనా అనుకరణ అనేది సహజం, అది ఎవరి దగ్గర నుంచైనా చూసైనా నేర్చుకోవచ్చు. అలాగే ఈయన ఒక కైకేయిలో ఒక పద్యం ఉంటుంది. కైకేయి కోపగృహంలో ఉన్నప్పుడు తలుకుం భూషణములు త్యజించి కచబంధం ఊడ్చి చేనాంబరంబులు వర్జించి వివర్ణ జీర్ణ వసనంబులు చుట్టి పెంజీకటులు బలుపుం కాంచిన కోప గేహమునన్ నేలన్ వ్రాలి ఈ రేడు మూరల పెందుప్పటి గప్పి మూలుగులు ప్రారంభించి తిని మాయిరే అని ఉంది. ఈ పద్యం చదువుతున్నంతసేపు ఏం గుర్తొస్తుందంటే, మాసిన చీర కట్టుకుని మౌనముతోడ నిరస్త భూషి వాసిన కట్టుకట్టి నిడువాలికి కస్తూరి బొట్టు పెట్టి లోగాసులు చీకటింట కడకంకటపై జలదాంత చంద్ర రేఖా సదృశాంగే పొరలగాడ మనోజ విషాద వేదనని. ఇలా ఈయన పద్యాలు చాలా వరకు చూస్తున్నట్లయితే ఈయన ఇలా కనిపిస్తూనే ఉన్నాయి. అలాగే పురుషోత్తముడిలో ఒక పద్యం ఉంటుంది, మన విభుదులు మన వణిజులు మన క్షేత్ర జీవనులు మన శ్రమ జీవులు. ఈ పద్యం చదువుతుంటే భాగవతంలో మన సారథి మన సచివుడు మన వియ్యము మన సకుండు మన బాంధవుడను ఇలా కనిపిస్తా ఉంటుంది. అలాగే సాకేతంలో కూడా ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉంటుంది. అప్పుడు భాగవతంలో నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసము పై జల్లెడు వాడు ఈ పద్యం గుర్తొస్తా ఉంటది. ఇలా ప్రతి చదువుతున్న పద్యాలలో కూడా ఈయన రచనల్లో చాలా వరకు
ఇతర కవుల ప్రభావం కొంతవరకు ఉందని తెలుస్తుంది. అలాగే తుమ్మల సీతారామూర్తి చౌదరి గారి ప్రభావం కూడా ఉందని ఆయనే చెప్పడం జరిగింది, ఆయనే చెప్పారు. అలాగే జాతీయాలు సామెతలు చాలా నిండుగా ఉన్నాయి ఈయన రచనల్లో. ఇంకా తర్వాత చెప్పాల్సింది ఏంటంటే ఈయన ఛందస్సులో ఈయన మామూలు వృత్తాలతో పాటు మంజరీ ద్విపద, తర్వాత లయ విభాతి, అభినవాక్షర, భద్రకము ఇలాంటి వాటిని కూడా ఈయన రచనలో పరిచయం చేయడం జరిగింది. మందాక్రాంతం తెలుగులోకి వచ్చేసరికి అంతగా ప్రసిద్ధం కాదని చెప్పి ఈయన శార్దూలాన్ని ఎంచుకొని మేఘ సందేశాన్ని పూర్తి చేశారు. ఈ విధంగా ఈయన ఈయన రచనలు అన్నిటినీ చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ప్రాచీన పద సంపద, పద్య సంపద అంతరించిపోతున్న ఈ తరుణంలో కృష్ణమూర్తి గారు లాంటి కవులు ఉండడం మన అదృష్టం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను ఆయనకి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అన్నారు ఆయన, మీరు ఇన్ని కావ్యాలు రాశారు కదా సార్, మరి మీరు ఈ పల్నాడు మీద ఎందుకు సార్ రాయలేదు పల్నాడు మీద అని అన్నప్పుడు ఆయన ఒక్క నిమిషం మౌనం వహించి నిజమే రాయాల్సిందే అని అన్నారు. కాబట్టి ఆ రాయడాన్ని ఎలాగూ సాహితీ కుటుంబమే కాబట్టి ఎవరైనా తీసుకొని పిల్లలు ఎవరైనా రాస్తారేమో అని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.